అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పాస్టర్ ప్రవీణ్ గారి కేసులో కొద్దిమంది రాజేష్ మహాసేన్ అని నన్ను టార్గెట్ చేస్తూ నేనేదో అక్కడ ఏదో మార్చేయబోతున్నానో తారుమారు చేయబోతున్నానో నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ మీద అక్కడున్న ఆ క్రిస్టియన్లోకి జొరబడ్డారు. ఈ క్రిస్టియన్స్ మొత్తాన్ని గవర్నమెంట్కి వ్యతిరేకంగా అక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయడానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నించారు. అది సక్సెస్ కాకపోవడానికి కారణం రాజేష్ మహాసేన్ అని కూడా అక్కడ ఉండటమే. వీడిని ఇక్కడ ఉండకుండా చేయాలి, ఈ జనంలో వీడిని లేకుండా చేస్తే ఈ జనాన్ని మనం ఎలాగైనా సరే మౌళ్ళు చేసి రెచ్చగొట్టి ఇక్కడ విధ్వంసం సృష్టిందాం, యాంటీ గవర్నమెంట్ చేద్దామని కొన్ని దుష్టశక్తులు పనిచేసాయి అక్కడ. సో రాజేష్ మహాసేన్ అక్కడ ఈ ఇష్యూ జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళడం, అక్కడ జరిగినాయని ఎప్పటికప్పుడే చెప్పడం, ప్రజలను అప్రమత్తం చేయడంతో ఇది యాంటీ గవర్నమెంట్ చేయడానికి అవకాశం లేకపోవటం, అక్కడ విధ్వంసం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఇక రాజేష్ మహాసేన్ మీద బుర్ర చల్లడం మొదలుపెట్టారు. సరే ఓకే, నాకు ఇది ఈరోజు ఏం కొత్త కాదు. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి, నేను చేయాలన్నది నేను చేస్తాను. ఇది తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎవరన్నా నన్ను అపార్థం చేసుకుంటే వారికి దీని ద్వారా కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వైసీపీకి జనరల్గానే ఏదైనా ఇలాంటి ఇష్యూ దొరికిందంటే దాన్ని చింపి చాటంత చేసి చాపంత చేస్తాయి. ఎక్కడో గీతాంజలి చనిపోతేనో, ఎక్కడో వివేకానంద రెడ్డి గారు చనిపోతేనో మరోటి విషయాలనే తెలుగుదేశానికి ఆపాదించడానికి విపరీతంగా ప్రయత్నించిన వీళ్ళు ఇక్కడున్న సిచ్యువేషన్లో పాస్టర్ గారు చనిపోతే ఇది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఈ పాటికి ఎంత ఘోరంగా బీభత్సం చేద్దరంటే అంత ఘోరంగా చేద్దరు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మేము ఇటు పాస్టర్ గారిని అలాగే ఇష్యూని కాపాడుకున్నాం. అట్ ద సేమ్ టైం అంటే ఇది రాంగ్ ట్రాక్ పట్టకుండా అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ని ఇన్ టైంలో స్పందించే విధంగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం. గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా కాపాడుకోగలిగాం. ఓ బాధ్యత గల తెలుగుదేశం కార్యకర్తగాను నేను అక్కడ పనిచేశాను. ప్రవీణ్ గారి స్నేహితుడిగా ప్రవీణ్ గారి కోసం ఇది తప్పుదో పట్టకుండా కూడా పనిచేశాను. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, ఆరోపణలు రాజేష్ మహాసేన్ మీద రావటం ఏంటి, ఆరోపణలు చేసేవాళ్ళు కానీ అసలు కనీసం బుర్ర పనిచేస్తుందంటారా, అది నాకు అనుమానంగా అది వాళ్ళ విజ్ఞత కుదిలేస్తున్నాను. రెండోది, చాలామంది వీడియోల్లో యూట్యూబ్లోనో ఛానల్స్లోనో మాట్లాడుతూ చాలా పాయింట్లు చెప్పేస్తున్నారు. అక్కడ ఎలా జరిగింది కాబట్టి ఇలా జరిగి ఉండొచ్చు, అక్కడ ఎలా జరిగింది కాబట్టి ఇది హత్య, ఇక్కడ ఎలా జరిగింది కాబట్టి దాని తర్వాత జరిగి ఉండొచ్చు అని చాలా పాయింట్లు, అది మంచియో చెడ్డయో అబద్ధమో ఏదోటి చెప్తున్నారు కదా. ఎందుకు మీరు వీడియోలోనే చెప్తున్నారు? అక్కడ ఆ సిట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దేవకుమార్ గారు అక్కడ కూర్చుని ఉన్నారు కదా. ఏమైనా మీ డౌట్లు ఏమైనా ఉంటే మాకు అందజేయండి. మీరు ఎక్కడో సోషల్ మీడియాలో వీడియోలు పెడితేనో ఫేస్బుక్లో వీడియోలు పెడితేనో అవి పోలీసులు మేము చూడట్లేదు. ఎందుకంటే మాకు చాలా పని ఉంది ఇక్కడ. మేము ఆ యూట్యూబ్ ఆన్ చేసుకుని ఫేస్బుక్ ఆన్ చేసుకుని చూడలేము. కాబట్టి మీ అనుమానాలు మా దగ్గర తీసుకురండి, ఆ కోణంలో మేము ఎంక్వైరీ చేస్తామని వాళ్ళు చెప్తుంటే మీకు ఏదైనా అనుమానం ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పకుండా ఎందుకంటే వీడియోల రూపంలోనే ఓన్లీ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కొద్దిమంది జెన్యున్గా వాళ్ళు ఉన్న అనుమానం వ్యక్తం చేయడం తప్పులేదు, కానీ కొద్దిమంది కావాలని దీన్ని లేని ఒక దీనిగా చిత్రీకరించడం అది తప్పు కదా. అది మీ డౌట్ ఏమైనా ఉంటే రండి పోలీసులు. ఒకవేళ మీకు పోలీస్ స్టేషన్ కొత్త అయితే పోలీసులకి వెళ్ళటం మీకు కొత్త అయితే నా దగ్గర రండి, నేను తీసుకెళ్తాను సిట్ ఆఫీసర్ దగ్గరికి, నేను తీసుకెళ్తాను ఎస్పీ గారి దగ్గరికి, హోంమంత్రి గారి దగ్గర, డీజీపీ గారి దగ్గర నేను తీసుకెళ్తాను. మీ దగ్గర బలమైన ఆధారం ఏమైనా ఉంటే రండి, అందరం కలిసి పనిచేసి ఈ కేసుని త్వరగా ఒక కొలిక్కి తీసుకొద్దాం. ఒక ఈయన 11:42 చచ్చిపోతే 1 గంటగా ఆయన ఫోన్ నుంచి ఫోన్ వెళ్ళింది అని చెప్పాడట. దయచేసి ఆధారం ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చేవాడు. ఎందుకంటే అలా జరుగుంటే ఖచ్చితంగా మరి ఆ ఫోన్ ఇంకొకటి ఎవడో 1 గంటకు వాడి హత్య అయి ఉంటుంది కదా, హత్య చేసినోడే వాడు ఉంటాడు కదా. కాబట్టి మీ దగ్గర ఆ ఆధారం 1 గంటకి ఈయన ఫోన్ నుంచి పలానా ఫోన్కి వెళ్ళింది అనే ఆధారం కానీ లేకపోతే ఆ కాల్ రికార్డు కానీ లేదా అవతల ఫోన్ కానీ తెచ్చి మీరు ఇక్కడ పోలీసు వారికి ఇస్తే ఆ విచారణ వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, హర్ష్ కుమార్ గారు కూడా వీడియో పెట్టి ఆయన కూడా నా దగ్గర పక్కా ఆధారం ఉంది, ఇది హత్యే, పోలీసులు ఎంతవరకు చేస్తారో చూస్తానో తర్వాత బయట పెడతాను, తర్వాత కాదండి. దయచేసి దీన్ని ఒకవేళ పోలీసులు చూసే కోణంలో వాళ్ళకి దొరకలేదేమో, మీ ఎంక్వైరీలో మీకు దొరికిందేమో మంచి ఆధారం ఏమన్నా, ఎందుకు దీన్ని ఇంకా టైం ఎందుకు లేట్ చేయాలి? ఇప్పుడే మనం పట్టుకుని వెళ్తే ఆ యాంగిల్లో తీసుకెళ్ళి నేరస్తులను అరెస్ట్ చేయొచ్చు కదా. దయచేసి హర్ష్ కుమార్ గారి అలాంటివి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా బయటకు వచ్చి పోలీసు వారికి అందించాల్సిందిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఎగ్జామ్కి వెళ్తున్నాను, హాల్ టికెట్ పడిపోయింది అనుకోండి, హాల్ టికెట్ నేను వెతుక్కుంటున్నాను, హాల్ టికెట్ ఎక్కడ ఉందో మీరు చూశారు, చూసినప్పుడు తొందరగా హాల్ టికెట్గా రాజపాలన చోట పట్టుకుని త్వరగా వెళ్ళని చెప్పాలి. కానీ ఎత్తుక్కొని ఇద్దాం, ఎంతసేపు ఎత్తుక్కుంటాడో చూద్దాం, అడిగి దొరకకపోతే అప్పుడు ఇద్దాం అనుకుని ఆలోచించకూడదండి. ఇది మీరు పెద్దలు మీ తమ్ముడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ దగ్గర ఉన్న ఆధారం ఏమన్నా ఉంటే అర్జెంట్గా పట్టుకురండి. ఇంకొకటి నేను విన్నాను, ఆ సీసీ కెమెరాలో ఉన్నది ఆయనే కాదు అన్నారు.
ఒకవేళ దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నా దయచేసి మీరు పోలీసు వారికి అందించండి తప్ప వీడియోలు పెట్టి చెప్పడం వల్ల వీడియోకి వ్యూస్ వస్తాయో లేకపోతే ఆ ఛానల్కి ఏదైనా కొంచెం రెవెన్యూ వస్తుంది తప్ప ఈ కేసుకి ఏమాత్రం ఉపయోగపడవు. ఎందుకంటే పోలీసులు ఆ వీడియోలు చూడట్లేదు, ఆ సోషల్ మీడియాలో వాళ్ళు ఉండరు. సోషల్ మీడియాలో లేనప్పుడు మీరు ఏం చెప్పినా అది వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. నిజానికి నేను పట్టుకెళ్ళి ఒక 5 డౌట్లు చెప్పాను. పలానా ఇది కొవ్వూరు ముందే దాడి జరుగుంటుందేమో అనేది ఒకటి, లేదా ఆయన బండి కిందకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాడి జరుగుంటుందేమో అనేది ఇంకొకటి, తర్వాత ఆ రెడ్ కార్ గుద్దింది కదా, ఆ రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆడే గుద్ది చంపాడేమో అనేది ఒకటి. ఇలా నేను ఒక 5 పాయింట్లతో అనుమానాలు పోలీసు వారికి ఇచ్చాను. నిజానికి ఆ 5 అనుమానాలు నాయి కాదు, ఈ ప్రజల నుంచి వస్తున్న అనుమానాలే. ఈ అనుమానాలన్నీ ఇక్కడే ఉండిపోతే అక్కడ పోలీసు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకని అవన్నీ పట్టుకెళ్ళి అనుమానాలన్నీ నాయే అని పోలీసులు దృష్టిలో పెట్టాను. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నది ఆయన కాదు, ఆయన అంత లావు ఉండడు, లేకపోతే అంత పొడవు ఉండడు, ఎవరో కావాలని ఆయన గెటప్ వేసుకుని వచ్చారు అంటున్నారు కదా, దానికి ఉన్న ఆధారాలు ఏమైనా ఉంటే దయచేసి పోలీసు వారి దగ్గర పట్టుకురండి, పోలీసు వారికి సబ్మిట్ చేయండి. వాళ్ళు మీకు ఆల్రెడీ ఈ పాటికే ఆయన గన్నవరం నుంచి మొదలైన సీసీ ఫుటేజ్లు అన్నీ పోలీసుల దగ్గర ఉండే ఉంటాయి. మీరు వచ్చి ఆ సీసీ ఫుటేజ్ మొత్తం పరిశీలించండి. అందులో ఆయన కానప్పుడు మరి ఇంకెవరు ఆయన అనేది మీరు గుర్తించండి. అది కాదండి బండి ఇదండి, ఆయన కాదండి ఈయనండి అని గుర్తించడం ద్వారా పోలీస్కి సహకరించిన వాళ్ళు అవుతాం. అంటే ఒకవేళ ఆయన కాదు అన్నారు, కాదంటే మరి ఎవరని నేను ఎవరో ఒక అమ్మాయి మాట్లాడటం విన్నాను. ఆయనకిలాగే గెటప్ వేసుకుని ఆయనకిలాగే వెళ్ళడం ద్వారా ఆయనే అని భ్రమింప చేయడానికి నేరస్తుడే చేశారన్నారు. అంటే ఆయన చంపేసిన తర్వాత ఆయన ప్యాంటు ఆయన షర్టు తీసేసి ఆయన ప్యాంటు ఆయన షర్టు ఇంకొకటి వేసుకుని ఆయన క్యాప్ పెట్టుకుని ఆయన బండి వేసుకుని సీసీ కెమెరాల ముందు నుంచి వెళ్తున్నాడు అనేది మీ ఆలోచన అయితే అలా ఎందుకు చేసి ఉంటాడు? దానికి కావాల్సిన ఆధారాలు ఏమైనా ఉంటే దయచేసి పట్టుకురండి. దయచేసి ఇది వీడియోలు పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టి ఆందోళన తీసుకెళ్ళి దీన్ని ఏదో చేద్దామంటే ఆల్రెడీ రాజకీయం ఇందులో ప్రవేశించింది. రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఈ గొడవ చల్లారకూడదని చూస్తారు. ఈ గొడవ చల్లారకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్నీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది సొల్యూషన్ కానీ గొడవ పెంచడం కాదు కదా. ఆయన వెనకాతలు ఒకవేళ ఆయన ఎవరైనా చంపుంటాడు ఎవడో మనకు కావాలనే కదా మనం ఎంత గట్టిగా ఫైట్ చేస్తున్నాం. ఫైట్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు వీడియోలు పెడుతున్నారు? ఎందుకు పోలీసులకి ఇవ్వరు? అవి పోలీసులకు ఇవ్వట్లేదంటే అవి సరైన ఆధారాలు కాదని అర్థం. ఫస్ట్ పాయింట్. రెండోది, పోలీసుల దగ్గర మీరు రాకుండా వీడియోలు పెడుతున్నారంటే ప్రజల్ని రెచ్చగొట్టాలనేదే మీ ఇంటెన్షన్ తప్ప కేసు సాల్వ్ అవ్వాలనేది కాదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర కొన్ని నేను పట్టుకెళ్ళి అన్నీ ఇచ్చాను. మీ దగ్గర ఏమైనా ఉంటే పట్టుకురండి దయచేసి. ఇది త్వరగా కేసు క్లోజ్ అయ్యే విధంగా మన అందరం కూడా సహకరిద్దాం. మనం ఎన్ని డౌట్లని చెప్పొచ్చు, ఎన్ని డౌట్లు చెప్పినా వినడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. మనం ఏమి పోలీసు మీద గవర్నమెంట్ మీద విమర్శలు చేయక్కర్లే. ఎందుకంటే వాళ్ళు మనల్ని వ్యతిరేకించట్లేదు, మనకు సహకరించకుండా లైట్ తీసుకోవట్లేదు. 40 మంది టీం పనిచేస్తుంది, 40 మంది టీంని అపాయింట్ చేసింది గవర్నమెంట్. దానికి ఓ డిఎస్పీ సిట్ అధికారిగా 2 డిఎస్పీలు ఉన్నట్టున్నారు, ఇక కింద సిఏలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, ఓ పెద్ద టీమే పనిచేస్తుంది. ఇంత పని చేస్తున్నప్పుడు మనం వెళ్ళి పని చేయించుకోవాలి కదా, మనం ఎందుకు విమర్శించాలి?